బాబీ ఇన్నాళ్ళు డబ్బున్నవాణ్ణని నీతో పొగరుగా బిహేవ్ చేశాను. అసలు డబ్బుతో వచ్చే లగ్జరీస్ ని ఎంజాయ్ చేయాలంటే ప్రాణం ఉండాలి కదా. ఈ రోజు నువ్వు ఆ ప్రాణాన్ని కాపాడావు. బాబీ కాల్ ఫర్ యూ. హలో బాబీ, ట్రైన్ గేమ్ లో దేవదాస్ని లేపేశావా? మీరు చెప్పినట్టే వాడిని లేపేశాను. ఇంక వాడి గురించి మర్చిపోండి. నీ కాబోయే మామ. ఇప్పుడు ఈ శుభవార్త భానుకి కొత్తగా చెప్పాలి. ఏ భాను, నీకో శుభవార్త. నీ దేవదాస్ కూతురిచ్చిన టార్చర్కి పిచ్చి పట్టేసింది. ఆ దేవదాస్ ఏంటి సార్ ఇది ట్రైన్ ఆట? ఆట కదరా, గేమ్. కన్ఫర్మ్ వీడికి పిచ్చి ముదిరిపోయింది. అటో ట్రైన్, ఇటో ట్రైన్. అందులో నేను, ఇందులో మీరు. మాట్లాడుకో, మధ్యలో బైక్ ఉంది. సరిగా చెప్పండి సార్, నేను దాంట్లో ఎక్కడా దీంట్లో ఎక్కడా? నువ్వు ఎక్కడేమంటరా? మరి ఆ దేవదాస్ గడు బైక్ ఎక్కాడు. అలాగా? సో ఇంట్రెస్టింగ్. అటో ట్రైన్, ఇటో ట్రైన్, మధ్యలో బైక్ ఉంది. ఓకే, మధ్యలో బైక్ ఉంది. గేమ్ స్టార్ట్ చేసుకో. ట్రైన్ ఇటు అటు నుచ్చైపోయిట్రా. ఇప్పుడు నుజ్జు నుంచి ఎలాగ అవుతున్నాయి? నువ్వు కాదరా ఇడియట్. ఆ దేవదాస్ గాడు. ఆ దేవదాస్ నేనే కదా ప్రస్తుతం. పిచ్చి పట్టిందో? అలా కూడా అనిపిస్తుందా మీకు? ఏమైందిరా? దేవదాస్ చవు వార్త వినగానే పిచ్చి పట్టింది. దేవదాస్ చచ్చిపోయాడా? ఓన్లీ యూస్. నేనే వాడిని చంపించాను. ఛాలెంజ్లు చేస్తాడా? ఛాలెంజ్లు. అదే ఛాలెంజ్ గేమ్ ఆడి వాడికి ట్రైన్ కింద సమాధి కట్టాను. బాబు దేవదాస్, నీకప్పుడే నూరేళ్ళు నిండిపోయాయా? సార్, మీరు ట్రైన్ కొత్త ఏంటంటే మీకు మాట చెప్తాను. ఏంటి? ఆ శుభార్త ఏదో అమ్మాయి గారిని బయటికి పిలిచి చెప్పొచ్చు కదా. ఇప్పుడు ఏమైంది? ఆ షాక్ తో అమ్మాయి గారు కూడా చెప్పు, నువ్వైనా చెప్పమ్మా. సెనేటర్, సూసైడ్ చేసుకుంటాను అనుకున్నావా? ప్రేమలో పడిన తర్వాత నా మీద అతనికి, అతని మీద నాకు పూర్తిగా రైట్స్ ఉంటాయి. ఒకరికి తెలియకుండా ఒకరు సూసైడ్ చేసుకునే హక్కు నాకే కాదు, ఏ లవర్ కి లేదు. ఆ దేవదాస్ గాడు చచ్చిపోయాడే. నైనా వాడు చావలేదు నైనా. ఓరు 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 కాన్ఫిడెన్స్. నిజంగా వాడు చచ్చిపోయాడే. మెరుపు కలలా. అక్కడ అతనికి ఏం జరిగినా నాకు తెలుస్తుంది, ఇక్కడ నాకేం జరిగినా అతనికి తెలుస్తుంది. దట్ ఈస్ ద మ్యాజిక్ ఆఫ్ లవ్. దేవదాస్ వస్తాడు. హీస్ ఆన్ ద వే. ఏంటి సార్, దేవదాస్ చచ్చిపోయాడని నన్ను కూడా మోసం చేశారు మీరు. అలాగా? అమెరికా, నా ప్రియురాలి పుట్టుకతో పావనమైన ఓ దేశమా, నా ఈ రాకతో నీ జన్మ ధన్యమైనది పో. బాగుంది చూడు దేవదాస్, ఇక్కడ ఇమిగ్రేషన్ అథారిటీస్ మన యూనిట్కి 15 రోజులు ఉండటానికి పర్మిషన్ ఇచ్చింది. ఈలోగా నీ లవ్ స్టోరీ సక్సెస్ అయినా ఫెయిల్ అయినా 15వ రోజు సాయంత్రం సరిగ్గా 7 గంటల కల్లా నువ్వు ఇక్కడికి రావాలి. నా రెస్పాన్సిబిలిటీ మీద నేను ఇక్కడికి తీసుకొచ్చా. నాకు ఎలాంటి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయకు. దేనికైనా ఉపయోగపడచ్చు. ఈ $1000 నీ దగ్గర ఉంచు. థ్యాంక్స్. అమ్మా, వీధి గుమ్మమే పెద్ద కోటలా ఉంది. మాయ మంచి ప్యాలెసే కట్టాడు. Who are you? I'm a movie coordinator. Why are you standing here? Location scouting. Show me your passport.
So you came from India? ఎస్ By the way, what's your film name? బొంగు భూషాణం. Bungu Bhushanam? How nice. Why can't you take me as a villain? This is restricted area. Don't stay here. Move away. ఓకే, Hey, enjoy America. థ్యాంక్ యూ. చచ్చా, ఎవరిని ఉద్ధరించడానికి జన్మ బతకడం వేస్ట్. తెలుగు. హే మిస్, ఈత నేర్చుకుందాం అనుకుంటున్నారా? కాదు, చావాలనుకుంటున్నాను. ఇక్కడి నుంచి దూకితే ఏం చచ్చిపోతారండి? అబ్బే, డిస్టెన్స్ చాలదు. అక్కడ బిల్డింగ్ చూడండి. ఆ బిల్డింగ్ పై నుంచి ఒక్క దూకారంటే కింద చేరే లోపలే ప్రాణాలు పైకి వెళ్ళిపోతాయి. సీడ్. ఒరేయ్, రే ఆగరా, నిన్నేరా. ఏంటి లొకేషన్ షిఫ్టింగా? నేను చావట్లేదు. ఎందుకు? మనసుకు ధైర్యం చెప్పుకుని 2 సార్లు సూసైడ్ చేసుకుందామని మెంటల్ గా ప్రిపేర్ అయ్యాను. ఈసారి నీ వల్ల ఫెయిల్ అయింది. మళ్ళీ ధైర్యం తెచ్చుకోవాలంటే చాలా టైం పడుతుంది. అసలు ఎందుకు చావాలనుకుంటున్నావు? ఒకసారి హై స్కూల్లో, రెండోసారి కాలేజ్ లో, మూడోసారి ఆఫీస్ లో, 3 సార్లు లవ్ లో ఫెయిల్యూర్. ఓ, ఆటోగ్రాఫ్. బ్యాడ్ మెమరీస్. వేళకోళమా? దానికే చచ్చిపోవాలా? వాళ్ళందరినీ మిస్ చేసుకున్నాను గనక. ఏ ఇంత అందమైన అమ్మాయిని వాళ్ళే మిస్ చేసుకున్నారని ఎందుకు అనుకోకూడదు? అవును, అమెరికాకి ఏం పని మీద వచ్చావు? సెనేటర్ని కలవడానికి. సెనేటర్ నీకు బంధువా? కాదు, శత్రు. ఆయన కూతురు నాకు బంధువు. అదేంటి? ఆ అమ్మాయి నన్ను ప్రేమించింది కాబట్టి. హలో, ప్రేమ కోసం కష్టపడి ఇంత దూరం వచ్చావా? నువ్వు ప్రేమకిచ్చే విలువ చూస్తుంటే నాకు ముచ్చటేస్తోంది. అప్పుడు నా ప్రేమకి ఎవరూ హెల్ప్ చేయలేదు. ఇప్పుడు నీ ప్రేమకి నేనే హెల్ప్ అయినా చేస్తాను. నువ్వు నాతో పాటు ఇక్కడే ఉండొచ్చు. థ్యాంక్స్. ఒరేయ్, నీకు గుడ్ న్యూస్ రా. ఈరోజు సెనేటర్ ఇంటికి తెలుగు అసోసియేషన్ వాళ్ళు నెక్స్ట్ ఎలక్షన్ లో తమ మద్దతును తెలపడానికి వెళ్తున్నారు. కాటమరాజు గారు, సెనేటరీ టికెట్ ఈసారి కూడా మీకే ఇచ్చినందుకు మన తెలుగు వారందరి తరపున మద్దతు ప్రకటిస్తున్నాం. మీ అభిమానం అండదండలో ఇలాగే కొనసాగితే ఈసారి కూడా విజయం సాధించి మన తెలుగు వారి కీర్తిని మరొక్కసారి దశ దిశలో వ్యాపింపచేస్తాను. మళ్ళీ కలుద్దాం. సార్, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ మీ గురించి ఎక్కువగా తెలుసు, కానీ ఇండియాలో ఉన్న వాళ్ళకి తక్కువగా తెలుసు. వాళ్ళందరి కోసం మా జెమినీ టీవీకో ఇంటర్వ్యూ. లాగిన్ చేయండి. ఓకే. సార్, మీ దృష్టిలో ఆంధ్రదేశం చాలా గొప్పది. మరి ఆంధ్రాలో ఉండకుండా ఇక్కడెందుకుంటున్నారు? చెప్పండి. ఒక్క ఆంధ్రావాడు అమెరికాలో సెనేటర్ అయితే గొప్ప కదా? బేబీ, నువ్వు ఇంటర్వ్యూ చేస్తే కామన్ గా ఉంటుంది. అదే నేను చేసిన వెరైటీగా ఫీల్ అవుతారు కదా. ష్యూర్. ఒకసారి అండి, మిస్టర్ కాటమరాజు. ఎంటర్ ఫిట్టింగ్. బేబీ అయితే టఫ్ క్వశ్చన్స్ అడుగుతుంది, తలకు బొప్పు కడుతుంది. అదే నేనైతే ఈజీగా లాగిన్ చేస్తాను. సరే, చావు. క్యారెక్టర్ ఇప్పుడు దొరికాడు. ప్రిపరేషన్. హ్యావ్ యువర్స్ బంగారాజు ఆన్ ద లైన్. మీ టీవీలు ఆఫ్ చేసుంటే ఆన్ చేసుకోండి. కాటమరాజు లక్ష్మీనారాయణ గారు, నమస్కారం. పెట్టండి, తప్పదు. మిమ్మల్ని చూస్తుంటే శాంతికి సహనానికి మారు పేరైన భారతదేశాన్ని చూస్తున్నట్లుంది. నీ ఫేస్ కి సెనేటర్ ఎలాగయ్యావు? అదే ఎలాగయ్యారు? కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు. బుష్ వింటే వాట్ అంటాడు, ఎందుకంటే ఆయనకి తెలుగు రాదు కదా. బై మీరు ఇంత చిన్న వయసులోనే ఇంత ఎత్తుకి ఎలా ఎదిగారు? రేపు చేయాల్సిన పని ఈ రోజు చేసేస్తాను. అంత ఖాళీగా ఉంటారా? బ్రేక్ తీసుకుందామా? అంత కంగారంటే ఇంకా చాలా టైం ఉంది కదా. సమ్ సిల్లీ క్వశ్చన్స్. మీరు పేక ఆడతారా? ఇట్స్ న్యాచురల్. పేక ముక్కల్లో ఏ ముక్క అంటే మీకు ఇష్టం? కలవరాసు. కవుల్లో కాళిదాసు. మీ అమ్మగారికి? రామదాసు. మరి మీ కూతురికి? దేవదాసు. సారీ, హరిదాసు. చివరిగా మాలాంటి యూత్ కి మీరు ఇచ్చే సందేశం? మీరు యూతా? యా, ఐ యామ్ అన్మ్యారీడ్. ఓవర్. ఎనఫ్. సార్. హాయ్ మాయ్యా. మళ్ళీ ఇంటర్వ్యూ అన్నావంటే చంపేస్తాను. భ్రమ వాడు చవలేదు. నా బ్రెయిన్ లో సెటిల్ అయ్యాడు. కన్ఫర్మ్. ఆ? రిలాక్స్.
భ్రమే. ఏ మున్నా కమ్, దాని నోట్లో ఏదో స్లీప్ ఉంది చూడు. అలాగే Come here. ఏది పడితే అది నోట్లో పెట్టుకుంటా. చెయ్యి యూస్లెస్ ఫెలో. ఏమిటి ఇది? నా లవర్ కి మెసేజ్ పంపుతున్నాను. చచ్చిన వాడికి మెసేజా? నా దృష్టిలో ఇంకా బతికి ఉన్నాడు, అందుకే పంపుతున్నాను. ఏముందబ్బా ఇందులో? అగో నువ్వు చదవరా. పక్కన పట్టుకోండి. చీటీ ఎలా ఉన్నాయి? శ్రీరామ వంకాయలు కేజీ, బెండకాయలు 2 కేజీలు, దొరికితే దోసకాయలు 1/2 కేజీ, టమాటాలు 3 కేజీలు, పొడుగు వంకాయలు 10, పొట్టి ఆనపకాయలు 4, ముక్కు పొడుగు డబ్బా. ఏమండి ఈ లిస్టు రాసుకోవడానికి ఇంత ట్విస్ట్ అవసరమా? ఇదో మెసేజా? సరిగ్గా చూస్తే తెలుస్తుంది. చూడ్డానికి ఏముంది ఇందులో? కూరగాయలు లిస్ట్ ఉంది. కాదురా, ఇందులో మెసేజ్ ఉంది. ఏముందో చెప్పు. నీకు తెలియదా? నీకు తెలుసో లేదో అని లవర్స్ భాష నీకు అర్థం కాదులే. అంత అర్థం కాకపోవడానికి నేనేం చదువులో వీక్ కాదు. చిన్నప్పటి నుంచి స్కూల్ ఫస్ట్, కాలేజ్ ఫస్ట్, యూనివర్సిటీ ఫస్ట్, అన్నింటిలోనూ ఫస్ట్ చాప్టర్. ఇది ఎందుకు చదవలేకపోతున్నారు? టెల్ మీ. ఎందుకు చదవలేనురా? ఐ మిస్ యు అని రాస్తుంది, అంతేగా? ఐ మిస్ యు. ఏంటే అంత ఆనందపడుతున్నావు? నీకు తెలీదా? అదొక టైప్ ఆఫ్ టార్చర్.